హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హైదరాబాద్ కొన్ని రోజులుగా నిరంతర వర్షాలతో అతలాకుతలమవుతోంది. భారీ వర్షాల ప్రభావంతో హుస్సేన్ సాగర్ నీటి మట్టం దాదాపు పూర్తి ట్యాంక్ స్థాయికి చేరుకుంది. ఇది అధికారులను అప్రమత్తం చేసింది. ఈ వర్షాలు నగరవాసులకు ఒకవైపు సమస్యలను తెచ్చిపెడుతూనే మరోవైపు జలాశయాల నీటి నిల్వలను పెంచుతున్నాయి. భారత వాతావరణ శాఖ ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇదే సమయంలో హుస్సేన్ సాగర్లో నీటి మట్టం తన లిమిట్ని దాటేసింది. 513.41 మీటర్ల పూర్తి ట్యాంక్ స్థాయిని దాటి ప్రస్తుతం 513.45 మీటర్లకు చేరుకుంది. జలాశయంలోకి 680 క్యూసెక్స్ నీరు ప్రవేశిస్తుండగా 895 క్యూసెక్స్ నీరు విడుదలవుతోంది. ఇటు ఈ వర్షాల పట్ల అధికారులకు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హుస్సేన్ సాగర్తో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లాంటి హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రధాన జలాశయాలను నిశితంగా పరిశీలించాలని సూచించారు. జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ శాఖ అధికారులు నీటి ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. హుస్సేన్ సాగర్లో నీటి మట్టం పెరగడంతో ట్యాంక్ బండ్, సమీప ప్రాంతాల్లోని ప్రజలను జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మరోవైపు ఈ భారీ వర్షాలు నగరంలోని కొన్ని తక్కువ ఎత్తు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడానికి కారణమయ్యాయి. కూకట్పల్లి, బంజారాహిల్స్, బుల్కాపూర్ వంటి ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరు హుస్సేన్ సాగర్లోకి చేరుతోంది. దీంతో జలాశయంలో నీటి ప్రవాహం మరింత పెరిగింది. ఈ పరిస్థితి నగరంలో వరదల భయాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా దట్టమైన జనాభా ఉన్న ప్రాంతాల్లో ఆందోళన రేపుతోంది. ఇక నీటి నిర్వహణను నియంత్రించడానికి జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. అయినా వర్షం ఇంకా కొనసాగుతుండటంతో అధికారులు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలను హుస్సేన్ సాగర్ సందర్శన నుంచి దూరంగా ఉండాలని, వాతావరణ హెచ్చరికలను అనుసరించాలని, మొబైల్ నోటిఫికేషన్ల ద్వారా వచ్చే భద్రతా సూచనలను పాటించాలని సలహా ఇచ్చారు. ఈ వర్షాలు హైదరాబాద్లోని జీవన విధానాన్ని దెబ్బతీసినప్పటికీ జలాశయాల నీటి నిల్వలను పెంచడంలో సహాయపడుతున్నాయి. అయితే నీటి నిర్వహణలో అప్రమత్తత అవసరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ సూచనలు ఉండడంతో నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని కోరుతున్నారు.